లోకేష్ రాజ్నాథ్ సింగ్ని కలిశారు. ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ పరిశ్రమలు పెట్టండి, ఇక్కడ డిఫెన్స్ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు తయారు చేయండి, తద్వారా మీకు పూర్తిగా మేము అండగా నిలుస్తాం, మా రాష్ట్రానికి కూడా పరిశ్రమలు వస్తే డెవలప్ అవుతుంది అంటూ బాధ్యతాయుతంగా అడిగారు. దానికి తగినటువంటి విధంగా ఏర్పాటు చేస్తానని ఆయనే చెప్పారు. మరొక వైపున స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎదురవుతున్నటువంటి అవరోధాలను అధిగమించి ఏదైతే రావాల్సిన 2 స్టీల్ ప్లాంట్ ఇక్కడ బ్రాహ్మణి స్టీల్స్ కావచ్చు, విశాఖపట్నం దగ్గర అనకాపల్లి దగ్గర నక్కపల్లి దగ్గర పెడతానంటున్నటువంటి మెటల్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, వాటికి కావాల్సినటువంటి అనుమతులు, వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, వాళ్ళకి కావాల్సినటువంటి రా మెటీరియల్ని వేగంగా చూసి పెట్టమని చెప్పేసి దానికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగించమని చెప్పి కుమారస్వామిని కోరడం ఒక ఎత్తు అయితే, ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రితో భేటీ అయినటువంటి లోకేష్ అఖిల భారత విద్యామంతుల సమ్మేళనం ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్క్లేవ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వమని కోరారు. విద్యారంగంలో కీలక సంస్కరణ మీద చర్చించడానికి ఈ కాన్క్లేవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది కాబట్టి కేజీబీవీలు, నైపుణ్య విద్య, ఐసీటీ ఆధారిత అభ్యాస నాణ్యత పెంపుదలకు కేంద్రం నుంచి ఏపీకి నిధులు కేటాయించాలని కూడా ఈ సందర్భంగా కోరారు. ఏపీలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ప్రతి పంచాయతీలో మోడల్ ప్రైమరీ స్కూళ్ళ ఏర్పాటుకి సహకరించమని కూడా అడిగారు.